Hi guys, this is Chandu Bhutaraju. Okay, now we are going to discuss the general awareness question paper అనమాట. సో ఫస్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఒకటి హిందీ ప్లస్ ఇంగ్లీష్లో టూ లాంగ్వేజ్లో ఉంటాయి అనమాట. సో యాక్చువల్గా దీని వల్ల మనం హాల్ టికెట్ ఇది బాక్స్ వస్తుంది, ఆ బాక్స్లో మనం హాల్ టికెట్ నెంబర్ రాయాలి. ఆన్సర్లు మొత్తం మనం హోంవర్క్ షీట్లో, బట్ నేను నా పేరు ఏది కూడా రాయనియ్యారు, కాకపోతే నేను ఈ క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చిన తర్వాత నా పేరు రాశాను అనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటాయి. సో ఈ మొత్తం ఫస్ట్ మనకి దీంట్లో నాలెడ్జ్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ మొత్తం అన్ని కలిపి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు ఏంది ఇది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ వైడ్లీ ఎక్స్ట్రాక్టెడ్ బై ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ ద ఇట్స్ మోల్టెన్ కాంపౌండ్. దీంట్లో ఏందో చూస్ చేసి పెట్టాను. ఇంక్లూడింగ్ దట్ దీంట్లో మనం రఫ్ వర్క్ దీని మీద ఏది చేయనియరు, బ్యాక్ సైడ్ రఫ్ పేపర్ ఉంటుంది కదా, దాంట్లోనే మనం ఏమైనా రఫ్ పేపర్ ఉంటే దాంట్లోనే చేసుకోవాలన్నమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ గ్రఫైన్, ఇది ఏందో చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏంది, ఇది కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్. ఇది ఇంకోటి చూడండి, 6th one, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ నైట్రోజన్ ఫర్టిలైజర్, దీంట్లో ఏదో చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కెమిస్ట్రీ, ఈ ఫార్ములా ఏంది దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకసారి చూడాలి. వాట్ ఆర్ ద హ్యూమన్ బ్లడ్ టైప్స్ ఇన్ ఏబిఓ బ్లడ్ గ్రూప్ టైపింగ్? ఏ ఉంది, ఏబి అండ్ ఓ, బి ఆన్సర్. సో కొన్ని ఈజీగానే ఉంటాయి, కొన్ని అసలు ఎక్కడ ఊహించగానే వస్తాయి అనమాట. విచ్ వన్, ఇప్పుడు 11th one, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్కీమ్ ఇస్ ఫాలోడ్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్? ఈ ప్రాసెస్ ఏదో కరెక్ట్ చూసుకుని. 15th one, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బ్రెయిన్? అది ఏ రకంగా ఉంటే చూసుకోవాలి. నెక్స్ట్ ఇదేంది, ఇది మొత్తం ఇప్పుడు అది అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫిజిక్స్, ఏ కార్ ట్రావెల్స్ 22 question, ఏ కార్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్, ఇట్ ట్రావెల్స్ హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1 అండ్ హాఫ్ విత్ స్పీడ్ 2, ద యావరేజ్ స్పీడ్ ఏముంది, v1 + v2/2 చేస్తే వస్తుంది. అండ్ ఇది మొత్తం ఇక్కడ నుంచి ఫిజిక్స్ అనమాట. అండ్ ఎక్స్రే కెన్ బి డిఫ్లెక్టెడ్ ఇస్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అండ్ నెక్స్ట్ 32 question చూడండి ఒకసారి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ఆఫ్ ఎలక్షన్? ఇది సోషల్ డిపార్ట్మెంట్. ఈ 29 question ఇక్కడ దాకా మొత్తం ఫిజిక్స్. ఇక మిగతా ఇక్కడ నుంచి 31 question కాంచి మొత్తం సోషల్, జనరల్ అవేర్నెస్, సొసైటీలో జరిగే ఇన్ఫర్మేషన్ మొత్తం దీనిలో ఉంటాయి. ఇక్కడ 33 question చూడండి. మ్యాచ్ లీస్ట్ 1 విత్ లీస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో లిస్ట్. అండ్ దట్ ఇక్కడ చూడండి, దీంట్లో జనరల్ అవేర్నెస్ దాంట్లో మొత్తం 120 questions ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 100. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మనకి 0.80 వస్తాయి. ఒకవేళ ఒక మైనస్ అయితే ఇంకో 0.20 అనుకుంటా ఐ థింక్. సో ఓవరాల్గా 120 questions 100 marks అనమాట ఎగ్జామ్. అండ్ ఇది జనరల్ అవేర్నెస్. ఇది ప్రతి ఎగ్జామ్కి మొత్తం ఓవరాల్గా 2 hours ఉంటుంది అనమాట. ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయింది అనుకో, మార్నింగ్ టు ఈవినింగ్ అనుకుంటే మొత్తం 3 exams ఉంటాయి. ఫస్ట్ ఇంగ్లీషు, దాని తర్వాత జనరల్ అవేర్నెస్, దాని తర్వాత రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ సంబంధించింది. సో మార్నింగ్ స్టార్ట్ అయింది అనుకో, మార్నింగ్ ఒక ఎగ్జామ్, మధ్యాహ్నం ఒక ఎగ్జామ్, ఈవినింగ్ 6 దాకా ఒక ఎగ్జామ్. అంటే ఈవినింగ్ ఏమో 4 to 6 దాకా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ క్వశ్చన్ చూడండి, మొత్తం సోషలు, జనరల్ అవేర్నెస్, రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉంటాయి అనమాట. ఇవన్నీ ఆల్రెడీ మనకు చూసినట్టే ఉంటాయి, కానీ ఇది అదే నాది కాదా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ జియో పాలిటిక్స్ ప్లస్ స్టేటు, సెంట్రల్, అన్ని రకాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ డిఫెన్సు, ఒక కరెంట్ అఫైర్స్ అంటే మొత్తం అర్థమవుతుంది మీకు ఓవరాల్గా దాని గురించి అనమాట. అరేంజ్ ద ఫాలోయింగ్ మేజర్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్స్ క్రస్ట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఈ 74 questions ఇవన్నీ ఇది ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్, ఆక్సిజన్, కాల్షియం, అల్యూమినియం కట్లనుకో, దానికి సంబంధించిన ఫార్మాట్ అంతా తీసి ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయాలి. బబ్లింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి, కరెక్ట్ రౌండ్ మొత్తం ఫిల్అప్ అయ్యేటట్టుగా ఉండాలి. అడిషనల్గా ఒకటే దాంట్లో 2-3 పెడుతుంది, మార్క్స్ కౌంట్ ఉండవు అనమాట. అండ్ నెక్స్ట్ ది ప్యాటర్న్, ఇదే మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇవన్నీ కొంచెం చూసి ఆలోచించాలి. ఒక్కోసారి వచ్చి అసలు ఇది మన కంట్రీకి సంబంధించిన విషయం లేకపోతే ఇంకెక్కడ అనిపిస్తుంది. ఇది చూడండి, 85 question, ఇండోర్ సిటీస్ ఇన్ మధ్యప్రదేశ్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్? ఎక్కడ తెలియదు, తెలిసి మాలాప్లాటి అనుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద గోల్డెన్ క్వాలిటరీ హైవేస్
డస్ నాట్ పాస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్? భువనేశ్వర్, జైపూర్, లక్నో, ఇండోర్. దాంట్లో సెలెక్ట్ ద ఆన్సర్, మ్యాచ్ ఏదైనా చూసుకుని ఆన్సర్ పెట్టారంట. దీనిలో ఓఎంఆర్లో దీనిలో టిక్ మార్కులు ఏది పెట్టకూడదు. పెడితే మాత్రం నువ్వు మాస్ కాపీ చెప్తున్నావు లేకపోతే బ్యాక్ సైడ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు అని అంటారు. సో ఇది ఏంటి క్వశ్చన్ మార్క్స్. ఇప్పుడు 94 క్వశ్చన్ చూడండి. ఇది కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్టెడ్ బై వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇంప్రూవ్డ్ సిగ్నిఫికెంట్లీ బిట్వీన్ 2015 and 2024. అండ్ దీనిలో కరెక్ట్ అని స్టేట్మెంట్ అని దీనికి సంబంధించి పెట్టాలి. అండ్ నెక్స్ట్ దీనిలో జాగ్రత్త పెట్టేది ఏంటంటే మైనస్ మార్క్స్ ఉంటాయి, అది మాత్రం అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ మీరు తీసుకోబోయే పెన్లు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ ఒక ఆధార్ ఒరిజినల్ తీసుకొని పోవాలి. అండ్ ఇది 106 క్వశ్చన్. ఏంది ముస్లిం లీగ్ రిజల్యూషన్ ఫర్ పాకిస్తాన్, గాంధీ దాండి మార్చ్, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అండ్ ఇది 107 క్వశ్చన్ చూడండి. ఇది మొత్తం మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్. అండ్ ఇది వచ్చేసి 111 ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ స్టేట్స్ ఆర్ బీయింగ్ గుంటుపల్లె బుద్ధిస్ట్ కేవ్స్ లొకేటెడ్? ఎక్కడ? ఐ థింక్ దట్ నేను కర్ణాటక అనుకుంటున్నా. అండ్ 117 చూడండి. ద సనికట్ట సాల్ట్ వర్క్స్ నోన్ ఫర్ సాల్ట్ సత్యాగ్రహ లొకేటెడ్. ఈ కొన్ని అయితే నేను వదిలిపెట్టి వచ్చినాను అనమాట. ఎన్ని వదిలిపెడుతుంటే అదంతా కొంచెం ఏముండు, బట్ అడ్డగులు పెడితే మాత్రం మైనస్ మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయి. And subscribe to my YouTube channel. This is Chandu Bhutaraju.